కంపల్సరీ పరిస్థితులు రావచ్చని, అది రాజ్యాంగంలో నా ఇష్టం, నేను ఓటింగ్ పార్టిసిపేట్ చేయనంటే నన్ను ఎవరు బలవంత పెట్టలేరు. కాకపోతే కొన్ని దేశాల్లో, ఆస్ట్రేలియా దేశంలో ఏం చేసినారంటే ఫస్ట్ టైం ఓటు వేయకుంటే ఏదో ఫైన్ ఏదో ఉంది, సెకండ్ టైం అయితే పౌరసత్వమే తీసేస్తున్నట్టుగా కొద్దిగా స్ట్రిక్ట్గా ఆస్ట్రేలియా ఇంకా కొన్ని దేశాల్లో ఉంది. ఇక స్కాండినేవియన్ కంట్రీస్లో అయితే ఏంటంటే ప్రసూతులన్నీ హాస్పిటల్లో జరుగుతాయి. హాస్పిటల్ వాళ్ళే ఆ డేట్ ఆఫ్ బర్త్ చొప్పున ఎలక్షన్ కమిషన్కు పంపుతారు. వాళ్ళు ఇగో మీకు పలానా నాడు నువ్వు పుట్టినావు, 18 ఏళ్ళు దాటింది, నీకు ఓటు హక్కు వచ్చింది, పలాని బూత్ లోపల నీ ఓటు వేయాలని చెప్పి లెటర్ పంపుతారు. అంటే మనకు తెలియకుండానే మనం ఓటర్ లిస్ట్ లో పేరు అవుతుంది. కొంచెం పెద్ద ప్రాసెస్ ఉంది ఓటర్ లిస్ట్ గా పేరు రావాలంటే. అది ఇప్పుడు ఇంకొకటి నోటా లోపల పట్టుగానే మనం వేస్తే ఓటేస్తే అది ఎందుకు పనికిరాదు. కాకపోతే మన ఎక్స్ప్రెస్ చేస్తున్నాం క్యాండిడేట్, రాజకీయ పార్టీలు మంచి వారికి టికెట్ ఇస్తలేవని. అయితే మన ఇది గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ అంటే లోకల్ బాడీ ఎలక్షన్స్ కు మనకు వేరే కమిషన్ ఉంటుంది, స్టేట్ ఎలక్షన్ కమిషన్ అని. హర్యానా రాష్ట్రంలో వాళ్ళు ఏం చేసినారంటే స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఈ యొక్క నోటాకు ఇట్ట ఎక్కువ ఓట్లు పడితే మళ్ళీ ఎలక్షన్ పెడతామన్నారు. పెట్టి ఇప్పుడు ఏదైతే కాంటెస్ట్ చేసి తక్కువ ఓట్లు వచ్చినాయో వాళ్ళందరూ కూడా ఎన్నికల్లో పార్టిసిపేట్ చేయడానికి లేదన్నారు. అట్లాగే ఈ నోటాకు కూడా ఇది రావాలి. అంటే ఎలక్షన్ కమిషన్ వాళ్ళు అమెండ్ చేసి నోటాకు ఎక్కడైతే ఓట్లు ఎక్కువ వస్తాయో, అంటే ఒక 3 క్యాండిడేట్స్ ఉన్నారు, మనిషికి ఒక 20 ఓట్లు వచ్చినాయి, నోటాకు 40 వచ్చినాయి, నోటాకు ఎక్కువ వచ్చినాయి అంటే ఎలక్షన్ క్యాన్సల్ అయిపోతుంది. తర్వాత మళ్ళీ ఎలక్షన్ పెట్టినప్పుడు ఈ 3 క్యాండిడేట్స్ కాంటెస్ట్ చేయడానికి లేదు, దే ఆర్ డిబార్డ్ అనమాట. అంటే పనికిరాని వాళ్ళంతా ఎలక్షన్లో వస్తున్నారు. ఇంకొకటి ఇక్కడ ఎలక్షన్ ఒక తమాషాగా తయారైంది. తెలంగాణ రాష్ట్రంలో 17 అసెంబ్లీ పార్లమెంట్ సీట్లకు 525 మంది ఇప్పుడు బరిలో ఉన్నారు. యావరేజ్ గా ఒక కాన్స్టిట్యుయెన్సీకి 30 మంది. దాంట్లో చాలా మంది పార్లమెంట్ ఎట్లుంటుందో చూసి ఉండరు. చాలా మంది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా అంటే ఏంటో తెలియదు, తమాషకు ఇచ్చేస్తా ఉన్నారు. సో ఇది కూడా ప్రజాస్వామ్యానికి మంచిది కాదు. 17 సీట్లకు 525 మంది నిలబడడం అంటే ఇక మరి థియరిటికల్ గా మాట్లాడుకుంటే ప్రతి వారికి హక్కు ఉంది, 18 దాటిన ప్రతి వాడికి ఎన్నికల్లో కాంటెస్ట్ చేసే హక్కు ఉంది. కానీ ఈ పద్ధతి కాదు. నువ్వు నీ కెపాసిటీ ఏంటి, నువ్వు చదివిన చదువు ఏంటి, నువ్వు సోషల్గా ఏం వర్క్ చేసినావు అదంతా పక్కన పెట్టేసి ఏదో నామినేషన్ వేద్దాము అన్న పద్ధతిలో ఏదైతే వస్తున్నారో ఈ 525 మందిలోకి వెళ్ళి మనం కేవలం 17 మంది నిన్నుకోవాలి అంటే ఎంత ఇబ్బందికరంగా ఉందో తెలుస్తున్నాను. రైట్ సార్, ఫైనల్గా ఒక మాటలో చెప్పాలనుకుంటే మీరు ఓటర్లకు ఏం చెప్తారు, అటు ఎలక్షన్ కమిషన్కి ఇంకేం చెప్తారు? ఎలక్షన్ కమిషన్ కు పెద్దగా చెప్పేది ఏముండదు, వాళ్ళు నిజంగానే బాగానే పనిచేస్తున్నారు. ఇంకా కొంచెం అంతా ఇది హాలిడేస్ చూసుకొని పెట్టడము, అట్లాగే కొంచెం అలర్ట్ గా ఉండడము, సివిజీ ల్యాబ్ అనేది పెట్టినారు, అలర్ట్ గా ఉండడము. తర్వాత ఇప్పుడు ఎలక్షన్ కాకుండా ముందు ఎలక్షన్స్ కు ఈ ఎలక్షన్ లో బుక్ చేసిన కేసులను వాళ్ళు వెరిఫై చేసి వాళ్ళకి శిక్ష పడేటట్టుగా చూసినట్టయితే బాగుంటుంది. ఇక ఓటర్ల సంగతి వచ్చినట్టయితే ఓటర్లకు మళ్ళీ అదే అప్పీల్ అనమాట. మీరు చేసే రేపు 13వ తేదీ నాడు మీరు వేసే ఓటు, ప్రతి ఓటుకు విలువ ఉంది. మీరు మంచి వాళ్ళని అనుకుంటే దేశ భవిష్యత్తు బాగుంటుంది, మనము ఆర్థికంగా బలపడతాము, మనకు రక్షణ బాగుంటుంది, దేశానికి అందరికీ ఉద్యోగాలు దొరికే లైన్లో గవర్నమెంట్ నడుస్తూ ఉంది అని ఈ యాంగిల్ లోపల మనం ఆలోచించి పోయి ఓటేయాలా. లేదులే నాకెందుకులే అనడం అది పెట్టుకోవద్దు. మీకు మీ యొక్క పోలింగ్ బూత్ ఎక్కడ ఉన్నది అన్నది మా బూత్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఇస్తున్నారు. ఇప్పుడు మా ఇంటికి వచ్చి ఇచ్చినారు, ఇగో పలాని బూత్ లోపల పలాని సీరియల్ నంబర్లో మీ పేరు ఉందని చెప్పి అది పట్టుకొని అక్కడికి పోతే మీకు తప్పకుండా ఓటేయచ్చు. ఇంతకు ముందు కొద్దిగా ఇబ్బందులు ఉంటుండే, అది పోలింగ్ బూత్ ఎక్కడనో తెలియకపోయేది. కొన్ని సందర్భాల్లో ఒక స్కూల్లో 5-6 పోలింగ్ బూత్లు ఉంటే ఏ బూత్కు పోవాలో తెలియకపోయేది, చిన్న ఇవి ఉండే. ఇప్పుడు మాత్రం దాన్ని సరిచేసినారు. ఎలక్షన్ కమిషన్ బాగానే పనిచేస్తూ ఉంది దీని విషయం లోపల. కాబట్టి తప్పకుండా అక్కడికి వెళ్ళండి, ఓటు వేయండి. సినిమాలకు పోతే 1-2 గంటలు లైన్ లో నిలబడతాం, కానీ అక్కడ పోలింగ్ ఓటు వేయడానికి ఒక ½ అన్ అవర్ స్పెండ్ చేస్తే మనకి ఏదో పెద్ద మెహర్బానీ చేసినట్టు ఫీల్ కావద్దు. తప్పకుండా ఓటు వేయండి. రైట్ సార్, థ్యాంక్ యూ సార్, మీ వాల్యుబుల్ టైం కేటాయించినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. సో మొత్తం మీద ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంలో ఇవాళ పాలకులను ఎన్నుకునేందుకు జరుగుతున్న ఎన్నిక అత్యంత కీలకమైన ఎన్నిక సందర్భంగా ఓటర్లకు హక్కులే కాదు ఇవాళ బాధ్యతలు కూడా ఉన్నాయన్న విషయం గుర్తుంచుకోవాల్సిన అవసరం అయితే కనిపిస్తోంది.
ఇది వరల్డ్ వార్ రూమ్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. ఒక్కో ఈవీఎం